అర్జున్ ఒక తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్. భవిష్యత్తుని అంచనా వేయగలమని అతను కోడ్ రాశాడు. కానీ ఒకరోజు అదే కోడ్ అతని జీవితాన్ని లెక్కించడం మొదలుపెట్టింది. మాయారావ్. ప్రశ్నలు అడగడమే ఆమె ప్రొఫెషన్ కాదు, ఆమె స్వభావం. నిజం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. సమాధానం దొరకకపోతే ఆగదు. ఇన్స్పెక్టర్ దేవ్ మెనన్. అతనికి ప్రతి కేసు ఒక కథ కాదు, ఒక పజిల్. అతను చూసేది సంఘటన కాదు, దాని వెనుక కారణం. ఎన్ని కష్టమైన కేసులైనా అతన్ని భయపెట్టలేదు. అర్జున్ తాను భవిష్యత్తుని చూడగలం అని నమ్మకంతో రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి కాసేపు రిలాక్స్ అవుతున్నాడు. ఇంతలో ల్యాప్టాప్ నుంచి ఒక ఎర్రర్ సౌండ్. అది చూసిన అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చూస్తే అతని ముఖం మొత్తం చెమటలు పడుతున్నాయి. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు. స్క్రీన్ మీద అతను చూసిన దానిని అతనే నమ్మలేకుండా ఉన్నాడు. Violent incident alert. Time 23:47. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇంతలో పక్కనే ఉన్న క్లోక్ వైపు చూశాడు. టైం రాత్రి 11:12 అయ్యింది. అప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిన మాయా. అనానమస్ అలర్ట్ వచ్చింది. ఇండస్ట్రియల్ ఏరియా. టైం నైట్ 11:47. సెండ్ కెమెరా యూనిట్ అంటూ అర్జున్ Cancel the prediction. అని ట్రై చేస్తున్నాడు. కానీ Access denied. అంటుంది. ఇంతలో ఒక వ్యక్తి బైక్ పైన ఇండస్ట్రియల్ ఏరియాలోకి వెళ్తున్నాడు. ఇంతలో అసలక్కడ ఏం జరుగుతుందో అని తెలియక అర్జున్ Stop. Don't go there. అని అనుకుంటున్నాడు. మరోవైపు ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక గన్ ఫైర్ అయిన సౌండ్ వినిపించింది. ఎవరో గట్టిగా అరిచిన శబ్దం ఆ ప్రదేశం మొత్తం మారుమోగిపోయింది. ఇంతలో అర్జున్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద రెడ్ కలర్లో వచ్చిన టెక్స్ట్ ని చూసి ఇది నిజమేనా అనుకుంటున్నాడు. ఇండస్ట్రియల్ యార్డ్లో ఇన్సిడెంట్ కన్ఫర్మ్ అయ్యింది. టైం 23:47. అని తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ టీంకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఆ న్యూస్ చూసిన అర్జున్ సేమ్ టైం, సేమ్ లొకేషన్. ఇది కోఇన్సిడెన్స్ కాదు అని అలా ల్యాప్టాప్ చూస్తున్న అర్జున్కి తన ఏఐ సాఫ్ట్వేర్ నుంచి ఒక మాట వినిపించింది. Prediction accuracy 100%. Shut up. అని కంగారు పడుతూ ఉండగా Next violent incident detected. Time 12:12 AM. Location Y Junction. అని ఇంకో మెసేజ్ ఏఐ నుంచి వచ్చింది. ఇంతలో ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ఇన్స్పెక్టర్ దేవ్ Control room, we are near road number 12. Checking disturbance report. ETA 2 minutes. అని కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. మరోవైపు Prediction accuracy confirmed. Probability deviation 0%. అని ఏఐ అంటుంది. ఇదంతా చూస్తున్న అర్జున్ చాలా కంగారు పడుతున్నాడు. ఇంతలో ఇన్స్పెక్టర్ దేవ్ అండ్ రిపోర్టర్ మాయ క్రైమ్ సీన్ కి వచ్చారు. ఇన్స్పెక్టర్ దేవ్ అంబులెన్స్ కి కాల్ చేయండి. విక్టిమ్ అన్కాన్షియస్ అంటుంటే రిపోర్టర్ మాయ టైం కన్ఫర్మ్ చేయండి అని అంటుంది. 012 అని వెళ్ళిపోతాడు. తర్వాత మరో పోలీస్ అధికారి మాయా దగ్గరికి వస్తాడు. ఇదంతా గమనిస్తున్న రిపోర్టర్ మాయా కొంచెం డౌట్ఫుల్ గా ఇంకొక పోలీస్ అధికారితో ఎగ్జాక్ట్ టైం అంటుంది. Madam. ఇంతలోనే ఏం లేదు అన్నట్టు చూస్తూ ఏం లేదు ఆలోచిస్తుంది. తరువాత ఆఫీస్కి వెళ్లిన మాయా ఇప్పటిదాకా జరిగిన 2 ఇన్సిడెంట్స్ రిలేటెడ్ ఫైల్స్ అన్నీ చూస్తూ అనలైజ్ చేస్తూ 2 incidents, exact same minute. అనుకుంటుంది.
మరోవైపు ల్యాప్టాప్ చూస్తున్న అర్జున్ భయంతో వణికిపోతున్నాడు. New incident predicted. Subject proximity 2.3 kilometers. అతనికి దాని అర్థమేంటో తెలియట్లేదు. తన స్క్రీన్ మీద వచ్చిన డేటా అనలైజ్ చేస్తున్న అర్జున్కి తన ఇంటి కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అది విని ఈ టైంలో ఎవరై ఉంటారు అని అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యి అలానే నిలబడిపోతాడు. ఇంతలో ఏఐ ఇలా అంటుంది. Proximity 0 kilometers. ఎదురుగా ఉన్న రిపోర్టర్ మాయాని చూసి షాక్లో ఉంటాడు అర్జున్. ఇంతలో మాయా హాయ్ అర్జున్, మనం మాట్లాడాలి. అని అంటుంది. ఇండస్ట్రియల్ యార్డ్ కేస్, బై జంక్షన్ కేస్, ఎగ్జాక్ట్ మినిట్ ప్రిడిక్షన్ ఎలా? అర్జున్ కంగారు పడుతూ ఇలా అంటాడు. నాకేం తెలీదు. Next violent incident linked with journalist Maya Rao. Predicted incident will happen involving Maya in next 7 more minutes. అంటూ ఏఐ నుంచి వస్తున్న మాటలకు ఇద్దరూ చాలా భయపడుతున్నారు. ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాని మాయా 7 minutes? అని అర్జున్ వైపు చూసి అంటుంది. ఇది ఇలా ఉండగా అర్జున్ ఇంటి డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి. అది చూసిన మాయా అర్జున్, డిడ్ యు లాక్ ద డోర్? అని అడుగుతుంది. నో అన్నట్టు తల ఊపుతాడు అర్జున్. మరోవైపు రూమ్లో ఉన్న అన్ని విండోస్ కూడా లాక్ అయిపోతూ ఉంటాయి. అది చూసి మాయా ఇట్స్ లాకింగ్ ఎవ్రీథింగ్ అంటుంది. చూస్తే మొబైల్లో నెట్వర్క్ కూడా పోతుంది. ఇంతలో ఏఐ నుంచి Predicted outcome. Cardiac arrest. Subject Maya. అని వస్తుంది. అది విని మాయా What did you say? అని అలానే నుంచుండిపోతుంది. ఇలా ఉండగా మాయ హార్ట్ బీట్ స్లోగా ఎలివేట్ అవ్వటం తన వాచ్లో కనిపిస్తుంది. ఈలోపు ఏఐ నుంచి Heart rate elevated. 128 BPM. అని రాగానే How is it accessing that? అని అంటాడు. ప్రిడిక్షన్ ని ఆపుదాం అని ట్రై చేసిన అర్జున్కి ఏఐ నుంచి Security protocol engaged. Access restricted. అని వచ్చి పక్కనే ఉన్న టీవీ మీద కౌంట్డౌన్ రన్ అవుతుంది. చూస్తూ ఉండగానే కౌంట్డౌన్ 0కి వస్తుంది. బట్ ఏఐ ప్రెడిక్ట్ చేసినట్టు మాయాకి ఏం కాదు. ఇంతలో ఏఐ నుంచి Prediction accuracy 87%. అని వినిపిస్తుంది. అది విన్న అర్జున్ అండ్ మాయా ఏం జరిగిందో అర్థం కాక చూస్తున్నారు. అసలు మాయాకి అర్జున్ ఎలా తెలుసు? అర్జున్ దగ్గరికి ఎలా వచ్చింది? ఇప్పటి వరకు ఏఐ చెప్పిన ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్ అయ్యి మాయాకి చెప్పిన ప్రిడిక్షన్ ఎందుకు జరగలేదు? ఈ కౌంట్డౌన్ ఇక్కడితో ఆగలేదు. ఇప్పటికీ మాయా ఈ ప్రిడిక్షన్ నుంచి తప్పించుకుని ఉండొచ్చు. కానీ ఈ ఏఐ మళ్ళీ మాయా మరణాన్ని ప్రిడిక్ట్ చేయగలుగుతుందా? లేదా ఏఐ ఏ తప్పుగా ప్రిడిక్షన్ ఇచ్చిందా? లేదంటే ఎవరైనా ఈ మర్డర్స్ని ప్లాన్ చేసి అది ఇలా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా? అసలు ఏఐ ఇచ్చిన డేటాని అనలైజ్ చేయడం కాకుండా ప్రిడిక్షన్ ఎలా చేస్తుంది? ఇదే షాడో ప్రోటోకాల్.